హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ, ది సీన్ అన్సీన్. సో ముందుగా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో మహాశివరాత్రి అంటే ఏంటి, మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు, ప్రతి ఒక్కరూ ఎందుకని జాగరణ చేస్తారు, ఉపవాస వ్రతాన్ని ఎందుకని ఆచరిస్తారు, మహాశివరాత్రి రోజున శివుని పూజా విధానానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే శివునికి ఎంతో ప్రత్యేకమైన రోజు. మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతాయి. మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల నమ్మకం. ఈ పర్వదినాన రాత్రంతా జాగారణ ఉండటం వల్ల రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుంది. అంతేకాదు శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయంగా పండితులు చెబుతారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మహాశివరాత్రి ఈసారి మార్చి 8వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి తిథి మార్చి 8వ తేదీ రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం మార్చి 9వ తేదీన సాయంత్రం 6:17 ముగుస్తుంది. ప్రదోష కాలంలో శివను పూజిస్తారు కాబట్టి ఉదయం తిథిని పాటించాల్సిన అవసరం లేదు. అందుకే ఈసారి మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం 6:25 నుంచి రాత్రి 9:28 వరకు మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. మహాశివరాత్రి పూజా విధానం ఏంటో చూద్దాం. మహాశివరాత్రి వేళ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత శివలింగానికి గంధం పూసి పంచామృతంతో అభిషేకం చేయాలి. మహాశివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి పైన బిల్వ పత్రాలు, పువ్వులు, బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలి. మీరు నివసించే సమీపంలో శివాలయం లేకపోతే ఇంట్లోనే మృత శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. ఆ తర్వాత శివ పురాణాన్ని పాటించాలి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం లేదా శివుని పంచాక్షర మంత్రాన్ని ఓం నమః శివాయ జపించాలి. మహాశివరాత్రి వేళ శివ పూజ ముగిసిన తర్వాత నువ్వులు, బియ్యం, నెయ్యి కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ అంటే నిద్రపోకుండా ఉండాలని, ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. అంతేకాదు మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెంబు నీళ్లు పోసినా తన ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలా మంది నమ్ముతారు. ఈ ఒక్క రోజున ఉపవాసం జాగరణ ఉంటే చాలు, ఎలాంటి తీర్థయాత్రలు వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. సో చూసారుగా, ఇది మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం keep follow us more.